బైబిల్ భాష్యానికి స్వాగతం. కాల్ టు బి ఇంక్లూసివ్, సమ్మిళిత దృక్పథం కలుపుకొని ఉండుటకైనటువంటి పిలుపు. నేటి పరిశుద్ధమైనటువంటి సబ్బాతు ఆదివారానికి ధ్యానాంశంగా మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1-8 వచనాలు, 86వ సంకీర్తన, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9-17 వచనాలు, మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 21-28 వచనాలు. ఇటు ధ్యానంలోనికి మీకు స్వాగతం. దేవుని రాజ్యం ఎవరి కోసం? మనము చాలాసార్లు గోడలు కడతాం. జాతి పేరుతో, మతం పేరుతో, సంప్రదాయం పేరుతో, పవిత్రత పేరుతో అనేకమైనటువంటి గోడలను మనం నిర్మిస్తాం. కానీ దేవుడు గోడలను నిర్మించడు, ద్వారాలను ఆయన తెరుస్తాడు. యెషయా గ్రంథంలో 56వ అధ్యాయం 1-8 వచనాలు యెహోవా ఇలాగూ ప్రకటిస్తూ ఉన్నాడు. నా మందిరము సమస్తమైనటువంటి జనములకు ప్రార్థన మందిరముగా పిలువబడును. సమస్తమైన జనులకు అనగా అన్యులకు, శూన్యులకు, పరాయి వారికి, పగవారికి, దూరముగా నిలిచిన వారికి దేవుడు తన వద్దకు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు. 86వ సంకీర్తనలో కీర్తనాకారుడు ఈ విధంగా ప్రకటిస్తున్నాడు: సర్వ జనములు వచ్చి నీ నామమును మహిమపరచుదురు. అలాగే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయములో యోహాను గారి యొక్క దర్శనములు ఏమి వారు చూసినారు? ప్రతి జాతి, ప్రతి గోత్రం, ప్రతి భాష నుండి వచ్చినటువంటి అపారమైన జనసమూహం ఒకే ఒక సింహాసనము ముందు నిలబడి ఉండటం యోహాను గారు వారి దర్శనంలో వారు గమనించినారు. కానీ ఈ సత్యం అత్యంత బలంగా ప్రత్యక్షమైంది. మత్తయి శుభవార్తలో 15వ అధ్యాయంలో కానానీయులకు చెందినటువంటి స్త్రీ యొక్క విశ్వాసములో ఇది మరింత బలంగా మనకు ప్రత్యక్షమైన విషయాన్ని గమనించక తప్పదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మొదట ఇటు కానాను స్త్రీని పరీక్షింపగా ఆమె బహు పట్టుదల కలిగినటువంటి గోడలను ఆమె పికిలించి వేయగలిగినది లేదా కూల్చివేయగలిగినది. వంశము కాదు, విశ్వాసమే రాజ్యానికి ద్వారం అని కానాను స్త్రీ మరొక మారు నిరూపించింది. ఈరోజు ప్రశ్న ఇదే: మనము ఇంకా గోడలను, బంధకాలను నిర్మిస్తున్నామా లేదా కడుతున్నామా? లేదా దేవుని యొక్క రాజ్యంలా మన హృదయాలను విస్తరించుకుంటామా? దేవుని యొక్క పిలుపు బహు స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సమగ్రతకు దేవుడు పిలుపునందిస్తూ ఉన్నాడు. ఇది ఒక అపూర్వమైనటువంటి ఆహ్వానం మాత్రమే కాదు, కానీ ఇది ఒక మార్పునకు నాంది అవుతుంది. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 1-8 వచనాలలో అక్కడ దేవుడు యొక్క రాజ్యము కేవలము గోడలతోనా లేదా ద్వారాలతోనా అన్నటువంటి అంశానికి మనకు జవాబు దొరుకుతుంది. ప్రియమైన దేవుని యందు బిడ్డలారా, బైబిల్ చరిత్రలో ఒక గొప్ప మలుపు చోటు చేసుకున్నటువంటి అధ్యాయము యెషయా గ్రంథము 56వ అధ్యాయం. బబులోను చెరలో నుండి ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వచ్చారు. ఆలయం యొక్క పునర్నిర్మాణం జరుగుతుంది. ఆధ్యాత్మిక పునరుద్ధరణ ఆరంభమైంది. కానీ ఒక ప్రశ్న ఉంది: ఈ నూతన సమాజమును ఎవరు చోటు పొందాలి? అప్పుడు యెహోవా దేవుడు తన ప్రవక్త ద్వారా అద్భుతమైనటువంటి ప్రకటనను చేసినారు. నా మందిరము సమస్తమైనటువంటి జనులకు ప్రార్థనా మందిరముగా పిలువబడును. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. ఇది ఒక సామాజికమైనటువంటి ప్రకటనగా చూడకూడదు, కానీ ఇది ఒక దైవీయమైనటువంటి విప్లవానికి పునాదిగా మనము చూడాలి. రెండవది, చారిత్రాత్మకమైనటువంటి యూదాయ యొక్క నేపథ్యంలో మోషే వారి యొక్క ధర్మశాస్త్రం అనుసారంగా ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 1-8 వచనాలను కొంతమందికి సమాజం ప్రవేశము నిరోధించబడినది.
ప్రత్యేకంగా శూన్యులు ఆర్ యూనక్స్. మరి కొంతమందికి అన్యులు. యూదయ యొక్క ఆలయ నిర్మాణములో కోర్ట్ ఆఫ్ ది జెంటైల్స్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము కేటాయింపబడి ఉండేది. అది ఒక హద్దుగా, ఒక గీతగా చూస్తాం. కానీ దాని తర్వాత ప్రదేశం వారికి నిషేధంగా అయింది. ఆ గీతను దాటి వారు దాటి లోనికి వెళ్ళడం అది నిషేధంగా ఉంది. ఇక్కడ యెషయా గారి యొక్క ప్రవచనం ఆ గీతను ఏదైతే అడ్డుబండగా ఉన్నదో, ఏదైతే దేవుని చెంతకు ప్రజలను నిరోధిస్తుందో అట్టి గీతను ప్రశ్నిస్తూ ఉన్నది యెషయా గారి యొక్క ప్రవచనం. యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవాను ఆశ్రయించినటువంటి అన్యులు వారిని నా పరిశుద్ధ పర్వతమునకు చేర్చెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది యూదయ సమాజానికి అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి వాక్యం. న్యాయమును చేయుడి, ధర్మమును ఆదరించుడి అని మొదటి వచనంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. న్యాయము, ధర్మము అన్నటువంటి ఇటు రెండు తెలుగు పదాలకు హీబ్రూ భాషలో న్యాయం అనేటువంటి పదానికి మిష్పాత్ అనే పదం వాడబడ్డది. ధర్మము అన్నటువంటి పదానికి జెడఖా అన్నటువంటి హీబ్రూ పదం వాడబడ్డది. అనగా మిష్పాత్ అనగా న్యాయమని, జెడఖా అన్నటువంటి హీబ్రూ పదానికి ధర్మం లేదా న్యాయ సంబంధమైనటువంటి జీవనం అని దీని యొక్క భావం. దేవుని యొక్క సమగ్రత కేవలము భావోద్వేగము మాత్రమే కాదు. దేవుని యొక్క సమగ్రత అది న్యాయాధారితమైనటువంటి జీవన విధానము. ఇక్కడ శూన్యులకు అనగా యూనక్స్ కొరకు కూడా దేవుడు బహు గొప్ప వాగ్దానాన్ని ఇటు గ్రంథంలో మనకు అందిస్తాడు. ప్రాచీన యూదయ సమాజంలో శూన్యుడు లేదా యూనక్స్కు ఒక ఐడెంటిటీ లేదా గుర్తింపు లేనటువంటి వ్యక్తి. కారణం వంశ పరంపర లేదు గనక, భవిష్యత్తు లేదు గనక. కానీ దేవుడు వంశము లేని వారిని, భవిష్యత్తు లేదని బాధపడే వారి కొరకు దేవుడు సెలవిస్తున్నటువంటి బహు గొప్ప భరోసా కలిగినటువంటి మాట ఏంటంటే, వారికి నేను కుమారుల కన్నా కుమార్తెల కన్నా మేలైనటువంటి నామము ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హీబ్రూ భాషలో షేమ్ ఓలం అన్నటువంటి పదం వాడబడ్డది. అనగా నిత్యమైనటువంటి నామాన్ని ఇస్తాను అన్నది దీని యొక్క భావము. మనుష్యులు గుర్తింపును తీసివేస్తే మిత్రమా, దేవుడు శాశ్వతమైన గుర్తింపునిస్తాడు. మళ్ళీ చెబుతాను దేవుని యొక్క వాగ్దానం మీ కొరకు. మనుషులు నీ గుర్తింపును తీసివేయడానికి శత విధాల ప్రయత్నము చేస్తే దిగులు పడకు, అధైర్యపడకు. దేవుడు శాశ్వతమైన గుర్తింపును నీకు అందిస్తానని ఈ రోజున వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 6-7 వచనాలలో అన్యులను చేర్చుట అన్నటువంటి పదం యొక్క ధ్యానంలో ఇక్కడ 3 ముఖ్యమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. మొదటిది యెహోవాను ఆశ్రయించుట, రెండవ ప్రమాణము విశ్రాంతి దినమును గౌరవించుట, మూడవ ప్రమాణము నిబంధనను గట్టిగా పట్టుకొనుట లేదా నిబంధనను గట్టిగా హత్తుకొనుట. ఇది జాతి ఆధారంగా కాదు, కానీ నిబంధన విశ్వాస ఆధారంగా జరుగుతుంది. ఇది క్రైస్తవ పరిణామములో ఈ వాక్యాన్ని స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు నుదహరించినారు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆలయములో వ్యాపారులు బయటకు పంపుతూ ఆయన ఈ విధంగా ప్రకటించినాడు, నా మందిరము ప్రార్థనా మందిరముగా పిలువబడును అని వారు సెలవిస్తున్నారు. యూదయ క్రైస్తవ దృష్టిలో ఈ వాక్యము పరిపూర్ణమైంది యేసుక్రీస్తులో. ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనం అనుసారంగా ఆయన మన సమాధానము, ఆయనే మన మధ్య విభేద గోడను కూల్చివేసినాడని సెలవిస్తుంది. ఈరోజు మన సంఘాలలో మిత్రమా, వర్గము, కులము, మతము, ప్రాంతము, భాష అన్నటువంటి గోడలు ఉన్నాయా? లేదా ఇట్టి గోడలను నీవు నిర్మిస్తూ ఉన్నావా? ఆర్థిక స్థితి ఆధారంగా సంఘాలలో విభజనలు ఉన్నాయా?
సంప్రదాయాల పేరున ఎవరికైనా మీరు ద్వారాన్ని మూస్తున్నారా? లేదా మీ యొక్క ప్రవర్తన వల్ల ద్వారాలు మూసుకుపోయినాయా? దేవుని యొక్క హృదయం అత్యంత విశాలమైనది మిత్రమా. మన హృదయము కూడా అలానే ఉందా? సమగ్రత ఒక సామాజికమైన ఆలోచన కాదు, అది నిబంధన విశ్వాసానికి ఫలితం. దేవుడు ఇలాగు సెలవిస్తున్నాడు, వారిని నా పరిశుద్ధ పర్వతమునకు చేర్చెదను. మన సంఘాలు కూడా దేవుని యొక్క పర్వతములా ఉండాలి. అందరికీ ప్రార్థనా మందిరమై ఉండాలి. సమగ్రతకు దేవుడు ఇస్తున్నటువంటి పిలుపు ఇది నిత్యమైనటువంటి దేవుని యొక్క స్వరం. 86వ సంకీర్తనలో కీర్తన ఒక వ్యక్తిగతమైనటువంటి విలాపముతో ఇది మొదలవుతుంది. యెహోవా, నేను దరిద్రుడను, నేను దీనుడను అన్నటువంటి విలాపముతో ఇది ఆరంభమవుతుంది. రాజు అయినటువంటి దావీదు అతడు బలహీనుడుగా అంగీకరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధికి ప్రవేశ ద్వారము వినయమే. కానీ 9వ వచనంలో ఒక మహాప్రకటనను మనం గమనిస్తాం. నీవు సృష్టించిన సమస్తమైనటువంటి జనులు వచ్చి నీ సన్నిధిలో నమస్కరించుదురు. యెహోవా కేవలము ఇశ్రాయేలుకు పరిమితమైన దేవుడు కాదు మిత్రమా, ఆయన సమస్త జనముల యొక్క సృష్టికర్త. దేవుని యొక్క స్వభావము హీబ్రూ భాషలో మనము చెసెద్ అని చూస్తాం. చెసెద్ అనగా నిబంధన అయినటువంటి ప్రేమ. దీని యొక్క భావం అనగా అది పరిమితి లేనటువంటి పరలోకపు దేవుని యొక్క కరుణ. 86వ సంకీర్తన ఇలాగూ మనకు చెబుతూ ఉన్నది, వ్యక్తిగత ప్రార్థనలలో మొదలైనటువంటి విశ్వాసము సమస్తమైనటువంటి జనముల ఆరాధనలో అది ముగియాలి. మన హృదయము దేవుని యొక్క హృదయములా విశాలమైనదా? సమగ్రత దేవుని యొక్క ఆలోచన కాదు, అది ఆయన యొక్క స్వభావము. పత్రిక పాఠనని ధ్యానములో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9 నుంచి 17 వచనాలలో దేవుని ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథం కష్టకాలములో లిఖించబడినది. సంఘము ఎదుర్కొంటున్నటువంటి హింస ఒక్క ప్రశ్న మాత్రం ఒకటే, మనము అట్టి హింస అట్టి కష్టమైన కాలములో నిలబడగలమా? అప్పుడు యోహాను గారు ఒక దర్శనాన్ని వారు వీక్షించినారు లేదా చూసినారు. ప్రతి జనం, ప్రతి గోత్రం, ప్రతి ప్రజ, ప్రతి భాష నుండి వచ్చినటువంటి అపారమైన జన సమూహము సింహాసనము ఎదుట నిలిచియుండెను అని సెలవివ్వబడ్డది. యూదా మరియు అపోస్టలిక్ యొక్క నేపథ్యంలో ఇట్టి సాహిత్యంలో దానియేలు గ్రంథం 7వ అధ్యాయం వంటి దర్శనాలతో దేవుని యొక్క సింహాసనం, దేవుని యొక్క న్యాయస్థానం, కానీ ఇక్కడ న్యాయము మాత్రమే కాదు, కానీ విమోచన ఉంది. ఇది అబ్రహాము నిబంధన యొక్క పరిపూర్ణత. నీ సంతానములో సమస్త జనములు ఆశీర్వదింపబడుదురు. ఇశ్రాయేలు ద్వారా ప్రారంభమైన నిబంధన ఇప్పుడు సమస్తమైనటువంటి జనములను అది ఆవరించింది. ఇక్కడ వాడబడినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి పదబంధంలో తెల్లని వస్త్రములు. హీబ్రూ భావములో ఇటు తెల్లని వస్త్రములు పరిశుద్ధతకు, న్యాయబద్ధతకు ఇవి సూచికగా నిలుస్తాయి. ఆ విధంగానే పామ్ బ్రాంచెస్, ఇవి యూదాయ పండగలో సుక్కోతునకు గుర్తు, విమోచన సంబంధమైనటువంటి విషయానికి సూచకాలు. రక్తములో కడిగినటువంటి వస్త్రములు, ఇది విరుద్ధమైనటువంటి భావం. రక్తం అపవిత్రము చేస్తుంది, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము పరిశుద్ధునిగా చేస్తుంది అని మనకు బోధిస్తూ ఉన్నది. ఈ క్రైస్తవ తాత్విక పరమార్థములో సిలువలో న్యాయం మరియు సిలువలో కరుణ కలుసుకున్నాయని మనం నేర్చుకుంటాం. ఇక్కడ ఎలాంటి జాతికి సంబంధించిన గోడ లేదు, ఎలాంటి భాష యొక్క అడ్డంకి అంతకన్నా లేదు, ఎలాంటి సంస్కృతి యొక్క ఆధిపత్యము అసలే లేదు. స్వర్గపు సంఘము బహుళత్వంలో ఏకత్వంగా నిలుస్తుంది. ఇది భవిష్యత్తు మాత్రమే, ఇది సంఘానికి నమూనా.
ఇది భవిష్యత్తుకు మాత్రమే కాదు గాని, నేటి సంఘముకు ఇది నమూనాగా, మాదిరిగా, మార్గదర్శకంగా నిలుస్తూ ఉన్నది. సంఘానికి మరొక ప్రశ్న. మన ఆరాధనలో ఆకాశ దర్శనము కనిపిస్తుందా? లేక మనము ఇంకా మనసులో సరిహద్దులు వేస్తున్నామా? ప్రకటన గ్రంథం మనకు ఈ విధంగా చెబుతుంది. దేవుని యొక్క సింహాసనము ముందు ప్రతి జాతికి స్థానం ఉంది. దేవుని యొక్క సింహాసనము ముందు ప్రతి భాషకు స్వరం ఉంది. దేవుని యొక్క సింహాసనము ముందు ప్రతి కన్నిటికి ఓర్పు ఉంది. సమగ్ర భూమిపై సమగ్రత ప్రారంభమై పరలోకములో అది పరిపూర్ణమవుతుందని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మనకు ప్రబోధము చేస్తూ ఉన్నది. మన సంఘము ఈ దేవుని యొక్క దర్శనానికి ప్రతిబింబము కావాలి. సువార్తల పాఠంలో కానాని స్త్రీ యొక్క విశ్వాసాన్ని మనం నేర్చుకుంటాం. మత్తయి శుభవార్త 15వ అధ్యాయములో ఇక్కడ గోడలు కట్టినటువంటి మనుష్యులు ద్వారము తెరిచిన దేవునిగా మనం చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభుల వారు యూదుల యొక్క భూభాగాన్ని విడిచి తూరు మరియు సీదోను ప్రాంతములకు వారు వెళ్ళినట్టుగా చూస్తాం. అది యూదీయ ప్రాంతము కాదు, అది అన్యులు ఎక్కువగా నివసించేటువంటి భూమి. అక్కడ కానాను చెందినటువంటి ఒక స్త్రీ గొప్పగా కేకలు వేస్తూ లేదా అరుస్తూ ఉన్నది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఇది ఒక అద్భుతమైనటువంటి వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. యూదులు మెస్సియాను గుర్తించలేదు. భిన్నంగా అన్యులు యేసుక్రీస్తు ప్రభుల వారిని మెస్సియాగా గుర్తించడము కోసమే. కానీ ఒక అన్య స్త్రీ దావీదు కుమారుడా అని యేసుక్రీస్తు ప్రభుల వారిని సంబోధించడం అది గమనార్హం. ఇది చారిత్రాత్మక మరియు యూదయ యొక్క నేపథ్యంలో కానానుకు చెందినటువంటి ఈ స్త్రీ, కానానీయురాలు అనేటువంటి పదం యాదృచ్ఛికమైనటువంటి పదం కాదు. కానానీయులు ఇశ్రాయేలులు వారికి చరిత్రలో వారు ఆగర్భ శత్రువులుగా గుర్తింపు పొందినటువంటి జనమని. యూదయ దృష్టిలో వారు అపవిత్రులు. సంప్రదాయంగా యూదులు అన్యులతో సంభాషించడాన్ని వారు నివారించేవారు. వారితో మాట్లాడడానికి కూడా వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడేవారు కాదు యూదులు. కాబట్టి ఆ సంఘటన లేదా జరిగినటువంటి ఈ సంఘటన కేవలము ఒక స్వస్థతకు సంకుచితమైనటువంటి సందర్భంగా చూడడము తగదు. ఇది ఒక సామాజిక, ఒక ధార్మికమైనటువంటి సరిహద్దు యొక్క విచ్ఛిన్నము యొక్క సంఘటనగా మనము చూడాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మౌనం పరీక్ష యొక్క క్షణాన్ని మనము ఇక్కడ నేర్చుకుంటాం. ప్రభుల వారు ఒక్క మాట కూడా వారు పలకలేదు. ఈ మౌనం తిరస్కారమా లేదా విశ్వాసాన్ని బయటకు తీసే ఆహ్వానమా? తర్వాత యేసు ప్రభుల వారు ఇలాగూ అంటారు, నేను ఇశ్రాయేలు ఇంటిలో తప్పిపోయినటువంటి గొర్రెల కొరకే పంపబడ్డాను. ఇది మత్తయి సువార్తలో యూదయ మెస్సయ యొక్క ధ్యేయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది రక్షణ చారిత్రాత్మకంగా ఇశ్రాయేలు ద్వారా ప్రారంభమవుతుంది, కానీ అది అక్కడనే ఆగిపోదు. ఇక్కడ వాడబడినటువంటి ఒక ఉపమానం శునకములు లేదా కుక్కలు అనేటువంటి ఉపమానాన్ని వారి సంభాషణలో వాడినట్టు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇలాగ సెలవిస్తున్నారు, పిల్లల ఆహారమును తీసుకుని పోయి శునకములకు లేదా కుక్కలకు వేయట యోగ్యము కాదు. ఇక్కడ ప్రయోగించినటువంటి ఈ గ్రీకు పదం శునకానికి లేదా కుక్కకు ప్రయోగించినటువంటి గ్రీకు పదం ఏంటంటే కైనారియా అనే గ్రీకు పదం వాడినారు. అనగా దీని యొక్క భావం ఏంటంటే చిన్న కుక్కలు లేదా పపీస్, ఇంటి పశువులు. ఇది దూషణ కంటే ఉపమాన సంభాషణ అనడం సముచితమైనటువంటి ధర్మం. వెంటనే ఆ స్త్రీ యొక్క సమాధానం, అవును ప్రభువా, అయితే పిల్లలు బళ్ళ కింద పడి ఉన్నటువంటి తురుములను లేదా ముక్కలను మరి కుక్కలు
సేవిస్తాయి కదా, తింటాయి కదా అని ఆ స్త్రీమూర్తి యొక్క జవాబుగా చూస్తున్నాం. వారి యొక్క జవాబులో వినయముతో వాదిస్తున్నట్టు వినబడుతూ ఉంది. ఆమె యూదియ తర్వాత ప్రాధాన్యతను ఎక్కడ కూడా తిరస్కరించినట్టుగా మనకు కనబడదు. కానీ దేవుని యొక్క కరుణ యొక్క విస్తృతిని ఆమె విశాలంగా విశ్వసించింది. దేవుని యొక్క కరుణ విస్తృతిని ఆ తల్లి పూర్ణంగా నమ్మింది. ఇది విశ్వాసం వలన సంభవించేటువంటి ధైర్యంగా మనము చూస్తూ ఉన్నాం. విశ్వాసము గోడలను కూల్చుతుందని యేసుక్రీస్తు ప్రభులు వారు సెలవిస్తున్నారు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. మత్తయి శుభవార్తలో గొప్ప విశ్వాసము అని యేసు ప్రశంసించినటువంటి ఇద్దరు మాత్రమే మనం కనుగొంటాం. ఆ ఇద్దరు కూడా విచిత్రంగా అన్యులుగానే నమోదు చేయబడ్డది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శతాధిపతి యొక్క విశ్వాసాన్ని యేసు ప్రభులు వారు బహుశ్లాఘనీయంగా వారు ప్రస్తుతిస్తారు. ఆ విధంగానే కానానికి చెందినటువంటి ఈ స్త్రీ యొక్క విశ్వాసాన్ని కూడా వారు బహుశ్లాఘనీయంగా అభినందిస్తూ ఉంటారు. ఇది యాదృచ్ఛికము కాదు మిత్రమా. మత్తయి సువార్త చివరిలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలాగూ ప్రకటిస్తాడు, సర్వజనములను శిష్యులుగా చేయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ ఆ ధ్యేయము ఏదైతే కృప యొక్క విస్తరణ, కులము, మతము, ప్రాంతము, ఆర్థిక స్థితి, రంగు, భాష అనే భేదాలన్నిటిని కూడా దాటి కృప ఏ విధంగా విస్తరించవలనటువంటి వారి యొక్క సంకల్పం ఇక్కడ ప్రారంభమవుతుంది. ఈ సంఘటనలో 3 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మొదటిది చారిత్రాత్మక ప్రాధాన్యత, రక్షణ యూదుల ద్వారా వస్తుంది. రెండవది విశ్వవ్యాప్త విస్తరణ, కరుణకు సమస్తమైనటువంటి మానవాళి కొరకు అది విస్తరిస్తుంది. మూడవది విశ్వాస ప్రమాణము, జాతి కాదు ప్రధానము, విశ్వాసమే ప్రవేశ ద్వారము అని మనము నేర్చుకుంటాం. మన సంఘాలలో ఇంకా దేవుని యొక్క బల్ల దగ్గర కూర్చునేవారు ఎవరు? తురుముల కోసం ఎదురు చూస్తున్నవారు ఎవరు? దేవుని రాజ్యములో తురుములు లేవు. అక్కడ సంపూర్ణమైనటువంటి భోజనము ఉంది. అక్కడ సంపూర్ణమైన భోజనము అందరికీ ఉంది. ఏ భేదభావము లేకుండా సర్వ మానవాళి కొరకు దేవుడు ఆహ్వానముతో పాటు భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు. కానాను స్త్రీ మనకి ఈ రోజున ఏమి చెబుతున్నదనంటే, సరిహద్దులు మనుష్యులు వేస్తారు, కానీ విశ్వాసం వాటిని దాటుతుంది. మళ్ళీ నేను చెబుతాను, కానాను స్త్రీ మనకు నేర్పిస్తున్నటువంటి ప్రబోధం ఏంటంటే, సరిహద్దులు వేయుట మానవుని యొక్క స్వభావం, కానీ విశ్వాసం అట్టి సరిహద్దును దాటిస్తుంది. సమగ్రతకు పిలుపు, అది క్రీస్తు హృదయ విస్తరణ. గాడ్ బ్లెస్.